హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నంబర్ 197. ఎపిడెమిక్ ఇన్ఫ్లుయెంజా వ్యాధి ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు? ఆన్సర్ 4/1. టిష్యూ కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ వైరస్, ఫ్లోరోసిట్, యాంటీబాడీ టెస్ట్. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 198. హెపటైటిస్ ఏ వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఆన్సర్ 2. యాంటీ హెచ్ఐవి యాంటీబాడీ టెస్టింగ్. క్వశ్చన్ నెంబర్ 199. హెపటైటిస్ టైప్ బి వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఆన్సర్ 3. హిమ్ అక్లిటేనేషన్ పరీక్ష, రేడియో ఇమ్యునో ఏ పరీక్ష. 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 200. రుబియోలా వ్యాధిని ఏ నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ 3. 1. టిష్యూ కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ వైరస్. క్వశ్చన్ నంబర్ 201. మమ్స్ వ్యాధిని ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ 3. టిష్యూ కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ వైరస్. క్వశ్చన్ నెంబర్ 202. ఫస్ట్రెస్ వ్యాధిని ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ 3. నాసోఫెరింజియల్ కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ బి ఫస్ట్రెస్. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 203. పోలియోమైలిటిస్ అనే వ్యాధిని ఏ నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ 3. టిష్యూ కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ వైరస్. క్వశ్చన్ నంబర్ 204. రాక్ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్ను ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ 2. సీరం పరీక్ష ద్వారా. రికెటిసెల్ పరీక్ష ద్వారా. క్వశ్చన్ నెంబర్ 205. టెటనస్ వ్యాధిని ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ 1. 1/3 కేసుల్లో మాత్రమే గాయ పరీక్ష ద్వారా టెటనస్ను తెలుసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 206. స్టెఫ్టోకోకల్ హిమోలైటిక్ అనే అంటు వ్యాధిని ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఆన్సర్ 4/1. కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ స్టెఫ్టోకోకల్ ఆర్గానిజం. డిక్ పరీక్ష ఇంట్రాక్యులేటెన్స్గా చేసిన రోగ నిర్ధారణ వ్యవస్థను తెలుసుకుంటారు. క్వశ్చన్ నంబర్ 207. హిమోఫీలియా అనేది డాష్ వ్యాధి? ఆన్సర్ 2. రక్తస్రావ వ్యాధి. క్వశ్చన్ నంబర్ 208. ఇండియోపతిక్ థ్రాంబోసినిక్ డిస్ఆర్డర్ రక్తములో డాష్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ 1. ప్లేట్లెట్స్. క్వశ్చన్ నంబర్ 209. ఇండియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్యూరా అనే వ్యాధిలో ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయి? ఆన్సర్ 5. చర్మం మీద ఎర్రటి దద్దులు, చర్మం లేదా శ్లేష్మ పొరపై రక్తపు గూళ్ళు, చిగుళ్ళు నుండి రక్తస్రావము. 5. క్వశ్చన్ నంబర్ 211. రక్తకణ జన రహిత్యము వలన కలుగు రక్తహీనత
మందులతో తగ్గినప్పుడు దానికి ఏ పద్ధతిని ఉపయోగించి చికిత్స చేస్తారు? ఆన్సర్ 1. అస్థి మజ్జను స్థాపితం చేయడం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 212. అనపై లాక్టైడ్ ఫర్ యూరా సహజంగా ఎవరిలో ఉంటుంది? ఆన్సర్ 1. అబ్బాయిల్లో. క్వశ్చన్ నెంబర్ 213. హైపర్ సెన్సిటివిటీ చర్య వల్ల చర్మంపై పొరల మీద దద్దుర్లు, చర్మం మీద ఎర్రని మచ్చలు వంటి లక్షణాలు గల వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ 4. ఎట్రికేరియా హైవన్స్ మరియు యాంజియో ఎడిమా. క్వశ్చన్ నెంబర్ 214. అలర్జిక్ రైనైటిస్లో ఉండు క్లినికల్ లక్షణాలు ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ కళ్ళ కింద నీలిరంగులో పాలిపోవడం మరియు పిల్లల్లో శ్వాస నోటితో తీసుకోలేకపోవటం, కళ్ళు ఎర్రబడటం, నీళ్లు కారడం, చెవి అంటు మరియు వాపు వల్ల తాత్కాలిక చెవుడు రావడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 215. హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ వల్ల బ్రాంకియల్ ట్రీ వాపు, శ్వాస నాలుకకు అవరోధం కలిగించు జబ్బు. ఆన్సర్ 1. ఆస్తమా. క్వశ్చన్ నెంబర్ 216. పిల్లల్లో ఏ విధమైన భావోద్రేకాలు అవకతవకలు ఉండును? ఆన్సర్ 3. ఫోబియాస్, టెంపర్ ట్యాంట్రమ్ 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 217. ప్రీ స్కూల్స్లో 3 సంవత్సరముల పిల్లలలో ఏ విధమైన భౌతిక పెరుగుదలను గమనించవచ్చు? ఆన్సర్ 4. పైవన్నీ. బరువు 16.5 కేజీలు ఉండడం. ఎత్తు 90.5 నుంచి 101.5 సెంటీమీటర్లు. నాడి 105+15 బీట్స్ మినిట్. రక్తపీడనం 100+24 67+25 mmHg పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 218. గ్రాస్ చలనంలో 3 సంవత్సరముల పిల్లల్లో ఏ విధమైన గ్రాస్ మోటార్ అభివృద్ధికి ఉంటుంది? ఆన్సర్ 4. పైవన్నీ. క్రమదారిలో నడవడం, వెనుక అడుగులు వేస్తూ నడవడం మరియు ముని వ్రేళ్లతో నడవడం, బంతిని పట్టుకోవడం, వేయడంతో పాటు 3 చక్రాల సైకిల్ను నడపడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 219. ప్రీ స్కూలర్లో 3 సంవత్సరముల వయసులో ఏ విధమైన ఫైన్ చలన అభివృద్ధిని గమనిస్తారు? ఆన్సర్ 4. పైవన్నీ. కత్తెరను ఉపయోగించి కాగితం కత్తిరించడం, కాగితం మీద గోళంను చూసి అదే విధంగా గోళం గీయడానికి ప్రయత్నించడం, 9-10 బ్లాక్స్ ఉపయోగించి టవర్స్ను కట్టడం మొదలుకొని పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 220. ప్రీ స్కూలర్స్ 3 సంవత్సరముల వయసులో ఏ విధమైన సెన్సరీ అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 1. చూపు 20/20 ఉండడం. క్వశ్చన్ నెంబర్ 221. ప్రీ స్కూలర్స్లో 3 సంవత్సరాల వయసులో ఏ విధమైన సైకోసోషియల్ అభివృద్ధిని గమనిస్తారు? ఆన్సర్ 4. పైవన్నీ. తల్లిదండ్రుల మీద ఆధారపడడం క్రమేపీ తగ్గడం, కొద్ది సమయం తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పిల్లలను మనగలడం,
చీకటికి భయపడటం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 222. ఫ్రీ స్కూలర్స్ దశలో ఏ విధమైన ఇంటలెక్చువల్ అభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 3. తల్లిదండ్రులు ఆదేశాలు పాటించడం, ఆలోచించడం ప్రారంభమగును. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 223. 3 సంవత్సరాల వయసులో ఏ విధమైన భావాభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 4. పైవన్నీ. 4 పదాల గల వాక్యాలు మాట్లాడడం, తన పేరు లింగం చెప్పటం, బొమ్మను చూపితే దాని పేరు చెప్పడం, 800 నుండి 1000 పదాలు వరకు తెలిసి ఉండడం, ఈ వయసులో 90% 1Qను కలిగి ఉండడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 224. 3 సంవత్సరముల వయసులో ఏ విధమైన సైకోసెక్సువల్ అభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 3. ప్రాజెక్టివ్ ఫెయిత్. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 226. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన గ్రాస్ మోటార్ అభివృద్ధి ఉంటుంది? ఆన్సర్ 4. 1 మునువ్రేళ్లతో పరిగెడడం, ఒక కాలితో బరువును 3 నుంచి 5 నిమిషాలు మోయగలగడం, మెట్లు ఎక్కటం, ఆట వస్తువులతో ఆడుకోవటం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 227. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన సైన్ మోటార్ అభివృద్ధి గమనిస్తాము? ఆన్సర్ 3. బొమ్మను అవకతవకలుగా గీయడము, పేపర్లోని బొమ్మలను చుట్టూ కత్తిరించడం. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 229. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన సోషియల్ అభివృద్ధిని గమనిస్తారు? ఆన్సర్ 4. పైవన్నీ. స్వార్థం కలిగి ఉండడము, చేతుల ద్వారా మాటల ద్వారా కోపాన్ని ప్రదర్శించడం, వ్యతిరేక లింగము గల తల్లిదండ్రులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండటం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 230. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన స్పిరిచువల్ అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 2. నమ్మకం. క్వశ్చన్ నంబర్ 231. 4 సంవత్సరముల వయసులో ఏ విధమైన ఇంటలెక్చువల్ అభివృద్ధిని ఉంటుంది? ఆన్సర్ 4. పైవన్నీ. ఎక్కువ ఊహలు ఉంటాయి, వస్తువుల యొక్క లక్షణాలు తెలిసి ఉండడం, నెమ్మదిగా దయగా తనకు కావలసింది అడగడం పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.